పెట్టుకున్నావో దాదాపు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీరంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి. అయినా కూడా కార్మికులకు గుర్తింపు సంఘంగా బాధ్యతగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా మన పిట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథిగా మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్క సమ్మయ్య గారు, మన బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నరసయ్య గారు, వేదిక మీద ఉన్న కమిటీ సభ్యులు, హాస్పిటల్ రెండవ గారి ఉద్యోగులందరికీ బెల్లంపల్లి బ్రాంచ్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, సింగరేణిలో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఎందుకు గెలిచిన సంఘం ఈరోజు బైకాట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని కానీ మీ ముందు ఒక 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే నాకన్నా పెద్దలు వక్తలు ఉన్నారు, వాళ్ళు అన్ని కమిటీలలో కూర్చొని ఏం జరిగిందో వాళ్ళు క్లుప్తంగా చెప్పగలుగుతారు. అసలు సింగరేణిలో గత 6-7 సంవత్సరాల నుండి మీటింగ్లు, టెక్చర్ మీటింగ్లు జరగక సమస్యలు పేరుకపోతున్నాయనే ఉద్దేశంతో ఎన్నికలు జరపాలని మనం అన్ని సంఘాలను పిలిపించి మీటింగ్ పెట్టి చేయించినాం. ఎన్నికలు పెట్టాలన్నారు. ఎన్నికలు పెట్టే టైంకు ఏదైతే మనం ఆర్ఎల్సీ దగ్గర మాట్లాడామో అప్పుడు ఏ ఒక్క సంఘం కూడా రాలే, ఒక బిఎంఎస్ ఏఐటీసీ మాత్రమే పోయింది. అన్ని సంఘాలు అవసరం లేదని చెప్పేసి అప్పుడున్న అధికారుల దగ్గర కూకొని సిఎండి ఆఫీస్లో కూకున్నారు, కానీ ఎవరు రాలేదు వాటికి. అయినా కోర్టు తీర్పు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఎన్నికలు జరపాలన్నప్పుడు అప్పుడు మన వాళ్ళు దబా వచ్చి నామినేషన్లు వేసారు. సంతోషం. మన లక్ష్యం ఏంటిది? ఈ మీటింగ్లు జరిగితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి వల్ల అధికారులు ఏ సంఘానికి కూడా విలువ లేకుండా ఉన్న సంఘం ఏదైతే యాజమాన్య పక్షాన చేరింది, ప్రభుత్వం మాటలు వింటుందని మనం ఆ రోజు కోర్టుకు పోయి ఎన్నికలు చేసి ఎన్నికలు వచ్చినాయి. మన లక్ష్యం ఏంది? మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకున్నాం. టెక్చర్ మీటింగ్స్ కానీ డైరెక్టర్ లెవెల్లో సీఎం లెవెల్లో మీటింగ్ పెట్టినాం. మరి ఆ సమస్యలు పరిష్కరించాలనే కదా మన యూనియన్ కొట్లాడి మనం ఎన్నికలు తెచ్చుకొని పెట్టుకునేది. అయినా దాన్ని కాలయాపన చేసి చివరికి మొన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 మీటింగులు డైరెక్టర్ లెవెల్, ఒక మీటింగ్ సైంటిఫిక్ లెవెల్